టు ఆర్ షేర్ మనము దీంట్లో ఒక కథ చెప్పుకుందాము. ఆ కథ పేరేంటంటే ఆచరణే ఆదర్శము. ఒక ఊర్లో ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడికి రోజు వాళ్ళ అమ్మ కథలు చెప్పేది. కానీ ఒకరోజు వాళ్ళ నాన్న పిలిచి నేను కథ చెప్తానురా అన్నాడు. అది ఏం కథ అంటే స్కూల్లో పిల్లలంతా ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, అప్పుడు ఒక ఇన్విజిలేటర్ వచ్చాడంట. ఆ ఇన్విజిలేటరు కొన్ని పదాలు ఒక 10 వర్డ్స్ చెప్పేసి ఇంగ్లీష్లో దాని స్పెల్లింగ్స్ రాయమని చెప్పాడు. కానీ అందులో ఒక పిల్లవాడు ఒకటి తప్పు రాశాడు. కైట్స్ అనే స్పెల్లింగ్ తప్పు రాశాడనమాట. ఆ మాస్టర్ వచ్చేసి నాన్న నేను స్పెల్లింగ్ అని ఇది రాసుకొని కరెక్ట్ చేసి చెప్పాడంట. కానీ ఆ అబ్బాయి వినలేదంట. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ దాంట్లో చూసి రాసుకున్నానా, పక్క దాంట్లో ఉంది కదా దాంట్లో చూసి రాసుకో అన్నాడంట. అప్పుడు కూడా వాడు వినలేదంట ఆ అబ్బాయి. ఇన్విజిలేటర్ వచ్చిన వ్యక్తి అందరి పేపర్లు చూశాడంట. అందరూ కరెక్ట్గా రాశాడు, ఒక ఈ అబ్బాయి తప్ప అంట. తర్వాత ఇన్విజిలేటర్ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు తప్పు రాసావని బాగా తిట్టాడంట మాస్టర్. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కూడా కంప్లైంట్ చేశాడంట. అప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో అన్నాడంట, ఎందుకు నువ్వు తప్పు రాసావు అని వాళ్ళ నాన్న అడిగితే ఆ అబ్బాయి ఉండి, నాన్న మన పెద్దలు మనకు చెప్పారు, మన గురువు గారు కూడా చెప్పారు, మనము సత్యమే పలకాల, అబద్ధం చెప్పకూడదు, ఒకరి దాంట్లో చూసి కాపీ కొట్టకూడదు అని గురువుగారే చెప్పారు. ఇప్పుడు గురువుగారే నువ్వు పక్క దాంట్లో చూసి రాయి అని చేశాడు. ఆ తప్పు కదా, అది నాకు నచ్చలేదు, అందుకే చెయ్యలేదు అని ఒప్పుకున్నాడంట. దానికి చూసి ఆ తండ్రి ఎంతో సంతోషపడ్డాడంట. మాటలు గురువుగారు అక్కడి నుంచి తలదించుకొని వెళ్ళిపోయాడంట. ఆ మాటలకు తండ్రి ఎంతో సంతోషపడ్డాడు. ఇంతకు ఆ పిల్లవాడు ఎవరో తెలుసా మీకు? ఆయనే మహాత్మా గాంధీజీ. ఆయన చిన్న వయసులోనే తను అనుకున్న దానిని సాధించడానికి నిలబెట్టాడనమాట. ఈ కథ ఎలా ఉంది? నచ్చింది కదా మీకు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ like and share it.